తెలుగుదేశం పార్టీకి ఒక విషాదకరమైనటువంటిది లాస్ట్ ట్రిప్ జరిగింది ఏంటంటే రాజ్యసభలో అస్సలు స్థానం లేకపోవడం. క్రిందటిసారి దాదాపు 151 సీట్లు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడంతో ఒక్కటంటే ఒక్క రాజ్యసభ కూడా గత 5 ఏళ్లలో సాధ్యం కాలేదు. అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 వస్తూ ఉండే, మొన్నటిసారి అస్సలేదు. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ 2029లో గెలిస్తే తప్పించి అప్పుడు కూడా ఆ టైంలో కూడా గ్యాప్ వస్తుంది. తెలుగుదేశం పార్టీకి అట్లాంటి గ్యాప్ వాస్తవం ఇంకొక 2 ఏళ్ళు దాకా కూడా ఒక్క ఛాన్స్ కూడా ఉండకూడదు. కానీ మొన్న ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు బేదమస్తానరావు కావచ్చు, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, బీసీ కృష్ణయ్య కావచ్చు, వీళ్ళ ముగ్గురు రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీలకు సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, హర్యానాలో ఒక్కొక్క స్థానానికి ఎన్నికలు జరగబోతున్నాయి. రాజీనామా చేసినటువంటి మోపిదేవి వెంకటరమణ, బేదమస్తానరావు, ఆర్ కృష్ణయ్య స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. డిసెంబర్ 3 నోటిఫికేషను, డిసెంబర్ 10వ తారీఖు నామినేషన్ల స్వీకరణ, డిసెంబర్ 11 నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 13 వరకు ఉపసంహరణ గడువు, డిసెంబర్ 20 పోలింగ్, డిసెంబర్ 20 సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్. వాస్తవంగా ఇంకా ఇది ఏకగ్రీవమే జరిగేది, ఇందులో పోటీనే ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీనే 3 ఎంపీ సీట్లు తీసుకుంటుందా, లేకపోతే బీజేపీకి 1, జనసేనకు 1 ఇస్తుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది.